హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియో అనేది ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎకనామిక్ సర్వే 2025-26 గురించి. అంటే ఎకనామిక్ సర్వే 2025-26 కంప్లీట్గా మనం ఒక వీడియోలో డిస్కస్ చేయలేం. ఇట్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 17 చాప్టర్స్. సో అయితే ఈ వీడియో ఒక లాంచ్ సిరీస్ లాగా తీసుకోండి. బేసిక్గా ఈ లెక్చర్ సిరీస్లో మనం ప్రతి చాప్టరు ఒక్కొక్క వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎకనామిక్ సర్వే 2025-26లో ఏం డిస్కస్ చేశారో ఆ వీడియో లెక్చర్ సిరీస్ అన్నింటిలో కూడా మనం కోడ్ డిస్కస్ చేస్తాం. అయితే అంతకన్నా ముందు అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, అందులో ఏ డీటెయిల్స్ ఉంటాయి, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో అవన్నీ కూడా ఈ పర్టికులర్ షార్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో ఫస్ట్లీ ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడైనా కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2025-26 అన్నాం అనుకోండి, ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఈ ఎకనామిక్ సర్వేలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఇచ్చే పీడిఎఫే, గవర్నమెంట్ ఇచ్చే పీడిఎఫే క్లియర్గా ఇండియన్ ఎకానమీ ఎలా మూవ్ అయింది, ఏం అచీవ్ చేసింది ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం అంతా కూడా ఎకనామిక్ సర్వే డిస్కస్ చేసింది. సో బేసికలీ ఎకనామిక్ సర్వే ఈజ్ ఎ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ రిలేటెడ్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ అ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్. ఇది ఎప్పుడైనా సరే కన్ఫ్యూజ్ అవుద్ది, ఎకనామిక్ సర్వే 2025-26 అంటాం. అదే బడ్జెట్ అయితే ఎప్పుడైనా కూడా 2026-27 అంటాం. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టేది అప్కమింగ్ ఇయర్ కోసం. సో అందుకనే బడ్జెట్ 2026-27 అంటాం. అదే ఎకనామిక్ సర్వే అయితే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ గురించి. సో ఎకనామిక్ సర్వే అనేది 2025-26 ఇస్తారు, అదే ఇయర్లో బడ్జెట్ 2026-27 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బడ్జెట్ అనేది 2026-27ది February 1, 2026లో ముందుకు తీసుకొచ్చారు, ప్రజెంట్ చేశారు. దీనికి ముందు రోజు జనవరి 31న మనకి ఎకనామిక్ సర్వే అని ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఇయర్ డేట్ అంతా వచ్చేసింది కాబట్టి ఆ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే ఇవ్వడం జరిగింది. సో ఈ లెక్చర్ సిరీస్ అన్నింటిలో కూడా మనం ఎకనామిక్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ బడ్జెట్ 2026-27కి సంబంధించిన డీటెయిల్ కంప్లీట్గా మన 1.5 hours వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూ కెన్ గో ఫర్ వీడియోస్ అండ్ జస్ట్ గో బ్యాక్ ఫర్ February 2nd or 3rd డేట్ మనకి బడ్జెట్ డాక్యుమెంట్ అంతా కంప్లీట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే లెక్చర్ సిరీస్లో ఒక వీడియోలో ఎకనామిక్ సర్వేని డిస్కస్ చేయలేం. ఇది 750 pages. అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఎకానమీకి సంబంధించిన ఏ ఎగ్జామ్ రాసినా, అది ఏడబ్ల్యూ రాస్తారా, గ్రూప్స్ రాస్తారా, లేకపోతే సెంట్రల్ ఎస్ఎస్సి రాస్తారా, ఎక్కడైనా కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి వస్తూనే ఉంటాయి. సో ఇది మీరు మిస్ చేశారు అని అంటే వీడియో అనట్లేదు, ఇది మీరు చూసినా చూడకపోయినా డస్ నాట్ మ్యాటర్, పీడిఎఫ్ చదివినా కూడా పర్లేదు. సో అయితే ఎకనామిక్ సర్వేని మిస్ అయ్యారంటే మీరు ఒక 4-5 క్వశ్చన్స్ వదిలేసినట్టే. రైట్. సో దిస్ లెక్చర్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎకనామిక్ సర్వే 2025-26. మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 1 ఫస్ట్ వీక్లోనే మనం చేద్దాం అనుకున్నాం, బట్ వేరియస్ రీజన్స్ వల్ల కొంచెం డిలే అయింది. బట్ వీల్ ట్రై టు కంప్లీట్ బై మిడ్ ఆఫ్ మే ఆర్ మేబీ బై ఎండ్ ఆఫ్ మే. ప్రతి 2-3 డేస్కి ఒక వీడియో అనేది వచ్చేస్తుంది. రైట్. సో లెట్స్ సీ ద డీటెయిల్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. అంటే అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, ఏ చాప్టర్స్ ఈ 2025-26 సర్వేలో ఉన్నాయి, ఈ ఎకనామిక్ సర్వేని కూడా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఆ డీటెయిల్స్ చూద్దాం. సో ఎకనామిక్ సర్వే అనేది మన నేషనల్ ఎకానమీ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి రిలీజ్ చేస్తారు. మన ఎకనామికల్ పెర్ఫార్మెన్స్ గురించి మొత్తం అంతా కూడా డిస్కస్ చేస్తారు. సో ఆ డీటెయిల్స్తో పాటు కొన్ని రికమెండేషన్స్ కూడా చేస్తారు. అంటే ఇండియన్ ఎకానమీ ఇలా పెర్ఫామ్ చేసింది, కొన్ని క్రిటిసిజం కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ని కూడా క్రిటిసైజ్ చేసి ఏకైక డాక్యుమెంట్ ఇది. రైట్. సో గవర్నమెంట్ ఎలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, సజెషన్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ సజెషన్స్ గవర్నమెంట్ తీసుకుంటారా తీసుకోరా అనేది గవర్నమెంట్ ఇష్టం. ఇట్ ఈస్ నాట్ ఏ బైండింగ్, మ్యాండేటరీ కాదు. సో బేసికలీ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఏ నాన్ బైండింగ్ ఆన్ ద బడ్జెట్ ఆర్ ద గవర్నమెంట్. సో బడ్జెట్ కానీ గవర్నమెంట్ కానీ ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఆన్ ద గవర్నమెంట్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఓకే. సో దిస్ ఈస్ అ జస్ట్ రికమెండరీ ఇన్ నేచర్. ఫైన్. అలాగే మన ఎకనామిక్ కండిషన్స్ అన్నిటికీ చాలా దగ్గర మీరు అగ్రికల్చర్ ఇంత గ్రో అయింది, లేదా మన సోలార్ ఎనర్జీ ఎంత ఉంది, ఇవన్నీ డేటా ఏదైతే ఉందో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. సో ఫైనల్గా మీరు ఫాలో అయ్యాల్సింది ఎకనామిక్ సర్వే.
దిస్ ఇస్ ద మోస్ట్ అథెంటికేట్ డాక్యుమెంట్ వేర్ ఎగ్జామినర్స్ విల్ పిక్ ద క్వశ్చన్స్. సో ఇది అఫీషియల్గా రిలీజ్ గవర్నమెంటే చేసింది కాబట్టి ఈ డేటా ఒక అథారిటేటివ్ ఫ్రేమ్వర్క్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? 700 పేజెస్ ఉంది, 750 పేజెస్ ఉంది. అదంతా ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఇట్ ఈస్ ఎకనామిక్ డివిజన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఫినాన్స్ మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఇంకొక డివిజన్ ఉంటుంది, ఎకనామిక్ డివిజన్. సో ఎకనామిక్ డివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇది ప్రిపేర్ చేస్తారు. అయితే ఈ ఎకనామిక్ సర్వేని హెడ్ చేసే ఇండివిజువల్ పర్సన్ ఎవరు? ఈజ్ ఆర్ షీ ఈజ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దీన్ని సూపర్వైజ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్స్తో ఇది డిస్కస్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఫైనల్గా అప్రూవ్ చేసేది ఎవరు? ఫినాన్స్ మినిస్టర్. ఎవరైతే ప్రజెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు ఫైనల్ అప్రూవల్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. అయితే దీని హిస్టరీ కూడా చూద్దాం. క్వశ్చన్స్ హిస్టరీ నుంచి కూడా వస్తుంటాయి, అంటే ఎకనామిక్ హిస్టరీ. సో ఫస్ట్ ఎకనామిక్ సర్వే అనేది మనకి 1950-51 ఫినాన్షియల్ ఇయర్కి రిలీజ్ చేశారు. ఓకే, సో అప్పటి వరకు ప్రతి ఇయర్ అంటే అప్పటి నుంచి 1950-51 నుంచి 1964 వరకు అలాంగ్ విత్ ద బడ్జెట్, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకే ఈ ఎకనామిక్ సర్వే కూడా ప్రవేశపెడతారు. సేమ్ అదే టైంకి అదే రోజు అదే పార్లమెంటు ప్రవేశపెడతారు. అయితే తర్వాత ముందు రోజే ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ 2010-11 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2021 ఫినాన్షియల్ ఇయర్ వరకు 2 వాల్యూమ్స్గా ప్రజెంట్ చేశారు. ఎకనామిక్ సర్వే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఫస్ట్ వాల్యూమ్ 1 ఇచ్చేస్తారు, తర్వాత 3-4 మంత్స్ తర్వాత వాల్యూమ్ 2 ఇచ్చేవాళ్ళు. ఈ ఇయర్స్లో మనకి 2 వాల్యూమ్స్గా ప్రజెంట్ చేశారు. చాలా బల్కీగా అయిపోయేది. అయితే ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకని మళ్ళీ 2022-23 నుంచి సింగిల్ వాల్యూమ్గా ఇవ్వడం జరిగింది. కోవిడ్ ఇయర్లో ఒకసారి ఎకనామిక్ సర్వే ఇవ్వలేదు. సో 2022-23 నుంచి సింగిల్ వాల్యూమ్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద ఎకనామిక్ సర్వే హిస్టరీ, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే లెక్చర్ సిరీస్లో ఎకనామిక్ సర్వే 2025-26లో మనకి ఏ చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నాం, అవేంటి బ్రీఫ్గా అనమాట. ఫస్ట్లీ స్టేట్ ఆఫ్ ఎకానమీ. సో మనకి నెక్స్ట్ వచ్చే వీడియో దీనికి సంబంధించింది ఉంటుంది. స్టేట్ ఆఫ్ ఎకానమీ అంటే మన ఇండియన్ ఎకానమీ ఎలాంటి స్టేట్లో ఉంది, ఎలాంటి పొజిషన్లో ఉంది, అది అగ్రికల్చర్, ఇండస్ట్రీ, జనరల్ ఓవర్వ్యూ మొత్తం అంతా కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఫిస్కల్ డెవలప్మెంట్స్. ఫిస్కల్ అంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ పొజిషన్, అది ఫిజికల్ డెఫిసిట్, అప్పులు కానీ ఎక్స్పెండిచర్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మనకి ఈ సెకండ్ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం, సెకండ్ వీడియో. నెక్స్ట్ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్. మానిటరీ అంటే బేసికలీ ఆర్బీఐ పాలసీ, ఫిజికల్ అంటే గవర్నమెంట్, మానిటరీ అంటే ఆర్బీఐ పాలసీ, సెంట్రల్ బ్యాంక్ పాలసీ. సో ఈ చాప్టర్లో మనకి ఆర్బీఐ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి సజెషన్స్ తీసుకోవచ్చు, ఎలాంటి మోడిఫికేషన్ చేసుకోవచ్చు, సో బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇది థర్డ్ వీడియో. నెక్స్ట్ ఫోర్త్ వీడియోలో మనకి ఎక్స్టర్నల్ సెక్టర్, ఇవన్నీ కూడా ఇమీడియట్గా రావు, డే బై డే అలా మనకు ఒక్కొక్క చాప్టర్ వస్తుంది. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే మన ఇండియా ఇంటరాక్షన్ విత్ అదర్ కంట్రీస్, ఎలాంటి గూడ్స్, ఎంత గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, సర్వీస్ ఎలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ సెక్టార్లో డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే రైజ్ ఇన్ ప్రైజెస్, ఎలా ప్రైజెస్ పెరిగాయి, తగ్గాయి, సో ఎలాంటి ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ ఎలా ఉన్నింది, ఇవన్నీ కూడా మనం ఫిఫ్త్ టాపిక్లో ఇన్ఫ్లేషన్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆల్రెడీ మనం అగ్రికల్చర్ స్టేట్ డీటెయిల్స్ అని కూడా ఒక వీడియోలో వచ్చింది, మిస్ చేయొద్దు అలాంటి వీడియోస్. మనకి ఈ వీడియోస్ ఏవి కూడా కమర్షియల్ పర్పస్ చేసినవి కాదు, ఇట్స్ జెన్యూన్లీ ఫర్ ద స్టూడెంట్ పర్పస్. సో మాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా డస్ నాట్ మ్యాటర్. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, వాటి నుంచే క్వశ్చన్స్ పిక్ చేస్తారు. అగ్రికల్చర్ డీటెయిల్స్ ఫస్ట్ మనం కోర్ క్రాప్స్ ఇచ్చాము, తర్వాత డైరీ సెక్టార్ ఇచ్చాము. ఆ 2 వీడియోస్ కూడా చూడండి, ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాసినా టచ్ అవుతాయి. సో హై టాప్ ఏమున్నాయి, సెకండ్ మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, టాప్ స్టేట్స్ ఏమున్నాయి, అన్నీ కూడా ఆ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అగైన్ అదే డీటెయిల్స్ కొన్ని ఇక్కడ రిపీట్ అవుతాయి, కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా వస్తాయి. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ టాపిక్ మనం 6th చాప్టర్లో 6th వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్, టెరిషరీ సెక్టార్. సో సర్వీస్ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసింది, ఎలా గ్రో అయ్యింది, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం సజెషన్స్ ఉన్నాయి, మనం 7th వీడియో సర్వీస్ సెక్టార్లో చూద్దాం. తర్వాత ఇండస్ట్రీ అంటే సెకండరీ సెక్టార్. మనకి ఎకానమీలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఉంటాయి. సో సెకండరీ సెక్టార్ అనేది మనకి
ఇండస్ట్రీ సెక్టార్. సో ఇండస్ట్రీ సెక్టార్ ఎలా పెర్ఫామ్ చేసింది, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్యాపిటల్ ఫార్మేషన్, డబ్బులు ఎలా ఎఫ్డిఐస్ కానీ ఎలా ఇన్వెస్ట్ చేశారు, లోకల్ బిజినెస్ ఎలా జరిగింది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ బిల్డింగ్స్ కట్టాం, ఎంత నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ 8th or 9th టాపిక్లో చూద్దాం. దెన్ వీ హ్యావ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇండియా క్లైమేట్ చేంజ్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంకా ఏం బెనిఫిట్ చేయొచ్చు అనేది ఈ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సోషల్ సెక్టార్. ఎడ్యుకేషన్లో మన ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, లిటరసీ రేట్ ఎంత ఉంది, మన హెల్త్ ఎలా ఉన్నాయి, ఎలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో చూద్దాం. అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మనకి నెక్స్ట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, సో ఏ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంతమంది టోటల్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, స్కిల్స్ ఎలా లెవెల్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ లాంచ్ చేశారు, అవన్నీ మనకి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్లో చూద్దాం ఆ వీడియోలో. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్, అగైన్ ఇంపార్టెంట్. సో రూరల్ సెక్టర్ అంటే అగ్రికల్చర్, ఎంటర్ప్రీనర్స్, ఎంఎస్ఎంఈస్. సో రూరల్ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ ఎకోసిస్టమ్, దీనికి సపరేట్ టాపిక్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి చోట ఇది ఇండల్జ్ అయిపోతుంది, ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అందుకని ఈసారి స్పెసిఫిక్ టాపిక్ ఇచ్చారు. మన ఇండియాలో ఏఐ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అర్బనైజేషన్. సో అర్బనైజేషన్ అంటే బేసికలీ ఎలా సిటీస్ పెరుగుతున్నాయి, వాటి ఛాలెంజెస్ ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొక చాప్టర్ ఇచ్చారు. మనం ఇంతకుముందు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇంపోర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి వల్ల మన డాలర్స్ పోతున్నాయి. సో అలాంటి దగ్గర నుంచి రెసిలియన్స్ తెచ్చుకొని మనమే సెల్ఫ్ డిపెండ్ అయ్యేలాగా చేసుకోగలిగే పొజిషన్కి వచ్చాం. సో దాని గురించి ఈ చాప్టర్ డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ బిల్డింగ్ స్ట్రాటజిక్ రెసిలియన్స్ అండ్ స్ట్రాటజిక్ ఇండిస్పెన్సిబిలిటీ, అంటే ఎలా మనం ఇంకా కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు. వేరే కంట్రీస్ మీద ఎల్పిజి, ఎల్ఎన్జి ఇవన్నీ ఇప్పుడు రీసెంట్ వార్ టైంలో చాలా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనం క్రైసిస్ ఫేస్ చేసాం. సో ఇలా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు, ప్రైవేట్ సెక్టార్ని ఎలా గ్రో చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో టోటల్గా 17 చాప్టర్స్, 17 వీడియోస్ రాబోతున్నాయి. ఇవి మీరు మంచిగా విని కంప్లీట్ చేసుకోగలిగితే యూ కెన్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు వస్తూనే ఉంటాయి. అయితే లాస్ట్గా మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ లెక్చర్ సిరీస్ని ఎలా మీరు యూజ్ చేసుకోవాలి. ఫస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేసేది ఏంటంటే బ్లైండ్గా బై హార్ట్ చేసేస్తూ ఉంటారు. అంటే గుడ్డిగా మనకి గుర్తుపెట్టుకోవడానికి ఆ డేటాని గుడ్డిగా మనకి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో అలా చేస్తే మీకు ఎగ్జామ్లో గుర్తుండదు, ఎన్నిసార్లు రివిజన్ చేసినా మర్చిపోతూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు డిస్కస్ చేసే వీడియో లెక్చర్ సిరీస్ అన్ని కూడా ఒక్కొక్క చాప్టరు ఫస్టే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవద్దు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక వీడియో, లేదా 40 minutes మ్యాక్సిమం ఉంటుంది. ఏ ట్రెండ్ ఉంది, ఆ డేటా ఏంటి, అనలిటికల్గా ఇష్యూ పరంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అన్ని వీడియోస్ అయిపోయాక ఒక్కొక్కటి ప్రతిదీ కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకోండి. ఇష్యూ ఏంటి, ఛాలెంజ్ ఏంటి, ట్రెండ్ ఎలా ఉంది, మనం గ్రో అవుతున్నామా, ఛాలెంజెస్ ఉన్నాయా. సో ఈ ట్రెండ్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం వాచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ టైము మళ్ళీ ఆ లెక్చర్ సిరీస్ అంతా అయిపోయాక మేబీ జూన్లో అలా మీరు ఎకనామిక్ సర్వే కంటూ ఒక 10 pages వైట్ పేజెస్ తీసుకొని ఆల్రెడీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారు, ఇష్యూస్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు షార్ట్గా డేటా గురించి మీరు నోట్ చేసుకోండి సెకండ్ వాచింగ్లో. సో నోట్ మేకింగ్ అనేది సెకండ్ వాచ్లో చేసుకోండి. ఫస్ట్ వాచ్లో కంప్లీట్ కాన్సెప్ట్స్ ప్లస్ ట్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎలా పెరిగింది తగ్గింది అని. సెకండ్ వాచ్లో మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఎవరైతే ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మటుకు మన క్లాస్లో కూడా ఎకానమీ క్లాస్లో ఇవంతా కూడా నేను డిస్కస్ చేస్తాను. బట్ ఎవరైతే యూట్యూబ్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళు మటుకు మీ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఆ నోట్స్ 10 pages ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని మీ ఎగ్జామ్ ముందు లాస్ట్ 20-30 days ముందు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఇవన్నీ ఒక 2-3 times చదివేసి ఎగ్జామ్కి రెడీగా మీరు వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. సో దట్ ఈస్ అ సింపుల్ ప్రిపరేషన్ strategy. So that is about the lecture series that is going to happen in the next coming days related to economic survey 2025-26. I promise for sure ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. మీకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా హెల్ప్ అవుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. థ్యాంక్ యూ.